హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎస్జిటి నందు మరొక పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను చూద్దాం. అయితే మనకి గతంలో టెట్ మరియు డిఎస్సి రెండు కలిపి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా జరగట్లేదు. కానీ అయితే క్వశ్చన్స్ మాత్రం ఏ విధంగా రావడం జరిగింది మ్యాథమెటిక్స్ నందు, వాటి యొక్క సమస్యకు సాధన ఏ విధంగా తెలుసుకోవచ్చు నేర్చుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకే మనం టెట్కి సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, వివిధ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో నందు మరొక క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 8:5 1/3 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3 1/5 1/3 ఈజ్ 50:x, దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇందులోపల మనం గమనించినట్టయితే రేషియోస్ ఇచ్చిండు, 2 రేషియోస్ ఇచ్చిండు. అయితే ఫస్ట్దేమో 8, 5, 1/3. ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చినప్పుడు రేషియోల టర్మ్స్ అనేటివి మనకి ఇంటీజర్స్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సో రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్గా మార్చుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 8:5 1/3. 5 1/3 ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి మార్చుకుంటాం. 8:3 5 15, 15 + 1 16, 16/3. ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్టు. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 8 1 8, 8 2 16. అంటే న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవాలి, డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ 1 3 3, 2 1 2. సో 3:2 అవుతుంది ఫస్ట్ది. సెకండ్ వన్ కూడా అలాగే సేమ్. 5 3 15, 15 + 1 16, 16/5. సెకండ్ వన్ వచ్చేసి 3 1 3, 3 + 1 4, 4/3. సో 4 1 4, 4 క్యాన్సల్. ఆఫ్టర్ దట్ మల్టిప్లై. 4 3 12, 5 1 5. ఇక్కడ మనము దీని క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా ఈచ్ టర్మ్ మల్టిప్లై విత్ 5, ఈచ్ టర్మ్ మల్టిప్లై విత్ 3. ఓకేనా? 12:5 వచ్చింది. నెక్స్ట్ కండిషన్. ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ దిస్ వన్. సెకండ్ దానికి ఇన్వర్స్ రేషియో. సో ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మరి ఇన్వర్స్ రేషియో లోపల ఫస్ట్ టర్మ్ సెకండ్ అవుతుంది, యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్, పూర్వపదము పరపదము అంటాము తెలుగు లోపల. మరి ఇవి మారుతాయి. అంటే ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 5:12 అవుతుంది. 5:12. ఫస్ట్దేమో 3:2, సెకండ్ దానికి 12:5 వచ్చింది. దానికి ఇన్వర్స్ రేషియో 5:12. నెక్స్ట్ దాని యొక్క మనకేమిచ్చిండు? కాంపౌండ్ రేషియో ఇచ్చిండు. ఇక్కడ ఒకసారి కాంపౌండ్ రేషియో అనేది గుర్తు చేసుకున్నట్టయితే, కాంపౌండ్ రేషియోలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2 రేషియోస్ ఉన్నట్టయితే A:B, C:D. 2 రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. అంటే పూర్వపదాల లబ్ధము ఈజ్ టు పరపదాల లబ్ధం. మరి ఇప్పుడు పూర్వపదాల లబ్ధము 15, 15 ఈజ్ టు ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తున్నా. 12 2 24, 15 ఈజ్ టు 24 ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చిండు? 50/x ఇచ్చిండు. 50/x. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో క్యాన్సిల్ చేద్దాం. 5 3 15, 5 10 50. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ 3 1 3, 3 8 24. ఇప్పుడు క్రాస్ 1x 1x, 10 8 80. 1x ఈజ్ ఈక్వల్ టు 80. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఫస్ట్ వన్ వచ్చేసి రేషియోలో కూడా ఇంటీజర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఇంటీజర్స్గా చేంజ్ చేసుకున్నాం. సెకండ్ దాంట్లో కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్లోకి మార్చినాం. క్యాన్సిల్ చేసుకున్నాం. 12:5 వచ్చింది. అయితే సెకండ్ దానికి ఇన్వర్స్ రేషియో అడిగిండు. 5:12 రాసుకున్నాం. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అంటే పూర్వపదాల లబ్ధము ఈజ్ టు పరపదాల లబ్ధము, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్ రాసుకున్నాం. 5/12 వచ్చింది. సో 5/20, 15/24 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ 50/x ఇచ్చిండు. ఈక్వల్ చేసినాం. 5 3 5 10 క్యాన్సల్. 3 1 3 8 క్యాన్సల్ చేసుకున్నాం. సో 1 × x 1x ఈజ్ ఈక్వల్ టు 80. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 31,250 రూపీస్ ఎట్ 8% ఫర్ యానం ఫర్ 2 3/4 ఇయర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ 31,250 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం 2 3/4 ఇయర్స్. 31,250 రూపాయలకు 8% చక్రవడ్డీ చొప్పున 2 3/4 సంవత్సరాలకు అయ్యేటటువంటి వడ్డీ. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ 31,250 రూపీస్ ఇచ్చిండు.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% ఇచ్చిండు. టైం వచ్చేసి 2/3/4 ఇచ్చిండు. 2/3/4 అంటే 2 సంవత్సరాల 9 నెలలు ఇచ్చిండు. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ యానం ఇచ్చిండు. ఫర్ యానం ఇచ్చినప్పుడు ఇయర్స్లో మాత్రమే తీసుకుంటాం. మరి ఇయర్స్లో ఏం చేస్తున్నాం అంటే ఎన్ అంటే 2 తీసుకుంటాం. తీసుకుని వచ్చిన తర్వాత ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ మొత్తాన్ని కలిపి 3/4 మంత్స్ ఇయర్ కంటే తక్కువ ఉన్నట్టయితే బార్ వడ్డీ ప్రకారం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇందులో ఈ లెక్కలోప్పుడు మనకి ఏ ప్రిన్సిపల్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 31,250 రూపీస్ ఇచ్చిండు. 1 ప్లస్ ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు. కాబట్టి మొత్తం అవుతుంది 108/100 పవర్ ఆఫ్ 2, ఎందుకంటే 2 ఇయర్స్ ఫస్ట్ తెలుసుకుంటాం. సో 31,250 రూపీస్ ఇంటూ 100/100 ఇంటూ 108/100. ఇందులో క్యాన్సల్ అయ్యేటి క్యాన్సల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 1 0కి 0 క్యాన్సల్. నెక్స్ట్ది మనకి 5 టేబుల్. 5 6 30, 5 2 10, మళ్ళీ 5 5 25. ఇక్కడ 5 2 10, 625 వచ్చింది. 625 మనకు అందరికీ కూడా తెలుసు 25 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. సో 25 25 4 డినామినేటర్లో. ఓకే, 25 4 25 25. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 25 ఇంటూ న్యూమరేటర్లో 108 ఇంటూ 108 116 64 అవుతుంది. డినామినేటర్లో 4 2 8 వస్తుంది. 8 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 8 1 8. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 36 అవుతుంది. 36ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసినట్టయితే 8 4 32, 4 మిగులుతుంది. 8 5 40, మళ్ళీ 6 మిగులుతుంది. 8 8 64. ఓకే, సో 25 ఇంటూ 1458 1458 ఇంటూ 25 చేసినట్టయితే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 36,450 రూపీస్ వస్తుంది. మరి దీంట్లో కూడా మనకి 31,250 రూపీస్ మైనస్ చేసినట్టయితే 0 0 2 5 5,200 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓన్లీ మనకి ఇంట్రెస్ట్ అడిగిండు. నెక్స్ట్ ఇది మళ్ళీ మనకు కావాల్సింది కూడా ఇంట్రెస్ట్ 6,450 రూపీస్కు ఆ 9 మంత్స్కు, అంటే 9 మంత్స్ అంటే 3/4 ఇచ్చిండు. 3/4 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ 8 PTR/100. సో క్యాన్సల్ చేస్తే 0 4 1 4 2 క్యాన్సల్, 2 1 2 5 క్యాన్సల్, 5 1 5 7 1, 5 2 10, 5 9 45. సో 729 ఇంటూ 3 టేబుల్లో మల్టిప్లై చేస్తే 3 9 27, 3 2 6 8, 3 7 21. 2,187 యాడ్ చేసినట్టయితే 7 8 3 7 7,387. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. చూడండి ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేసినాం. 2 ఇయర్స్ 9 మంత్స్ అన్నప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినాం. మళ్ళీ వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్లో వచ్చినటువంటి అమౌంట్కు మిగిలినటువంటి రిమైనింగ్ 9 మంత్స్ ఆర్ 3/4 మంత్స్ ఇయర్స్కు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండింటిలో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మనం ఏదైతే ఉందో ఆ అమౌంట్ని యాడ్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఇంక్రీజ్డ్ బై 6% యాన్యువల్లీ. ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 17,490, దెన్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ ఇయర్ ఎగో. ఒక సంవత్సరం ముందు ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇంక్రీజ్డ్ బై 6% యాన్యువల్లీ. ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 17,490, దెన్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ ఇయర్ ఎగో. సో 1 ఇయర్ బిఫోర్ ఉన్నటువంటిది పి అనుకున్నట్టయితే 1 ఇయర్ బిఫోర్ ఉన్నది పి అనుకున్నట్టయితే 1 ఇయర్ తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది? 6% ఇంక్రీజ్. ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఏదైతే ఉందో ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఏ అనేటువంటిది 1 ఇయర్ ఆఫ్టర్ ఉన్నటువంటి పాపులేషన్ అనుకున్నట్టయితే, మరి బిఫోర్ ఉన్నటువంటిది ఇది ప్రజెంట్ అనుకున్నట్టయితే ఇది బిఫోర్ 1 ఇయర్ ఉన్నది పి అనుకుందాం. 1 ప్లస్ ఆర్ బై ఆర్ అంటే 6% ఇచ్చిండు బై 100. ఓకే, సో ఇప్పుడు ఏ అంటే ఇచ్చిండు 17,490. మనం తెలుసుకోవాల్సిన పి వాల్యూ తెలుసుకోవాలి. 100 ప్లస్ 6 106/100 అవుతుంది. ఇందులో మనం పి ఫైండ్ అవుట్ చేయాలి అంటే 17,490 ఇంటూ 100/106. మనం 106తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి నెంబర్ వస్తుంది. సో ఇందులో మనం గమనించినట్టయితే 2 టేబుల్లో క్యాన్సల్ చేద్దాం. ఫస్ట్ 2 5 2 3 ఇక్కడ 2 8 16, 2 7 14, 2 4 2 5. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు 53తో డివైడ్ చేద్దాం. 165 వచ్చింది. 165 ఇంటూ 100, 165 ఇంటూ 100 16,500. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. 1 ఇయర్ తర్వాత ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిందేమో ప్రజెంట్ ఏజ్, ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చిండు ఏ అనుకుందాం దాన్ని. మరి 1 ఇయర్ బిఫోర్ అడిగిండు కాబట్టి పి అనుకుందాం. పి అనుకుని మనం తీసుకున్నట్టయితే 1 ప్లస్ 6/100 అవుతుంది. 106/100.
డివైడ్ చేసినట్టయితే మనకి 1 ఇయర్ బిఫోర్ ఉన్నటువంటిది తెలుసుకోవడం జరిగింది పీ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్. ఇక్కడ 10 వస్తువులు కొన్నటువంటి వేల 8 వస్తువులు అమ్మక వేలతో సమానమైనట్లయితే లాభశాతం ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు 10 వస్తువులు కొన్నటువంటి వేల 10 వస్తువులు కొన్నటువంటి ఒక్కొక్కటి వస్తువు 10 రూపాయలు అనుకుందాం, ఒక వస్తువు లేదా ఒక్కొక్క వస్తువు 1 రూపాయి అనుకుందాం. 10 వస్తువులకు కొన్నటువంటి వేల 10 రూపాయలు అవుతుంది. 10 వస్తువులు కొన్న వేల 10 రూపాయలు అవుతుంది. అలాగే 8 వస్తువులు ఒకవేళ మనకి 8 వస్తువులకు అమ్మినటువంటి వేలకు సమానం కాబట్టి 8 వస్తువులు అమ్మినటువంటి వేల కూడా సెల్లింగ్ ప్రైస్ కూడా 10 రూపాయలు అవుతుంది. అయితే 8 వస్తువులు కొన్న వేల ఎంత అవుతుంది? 8 రూపాయలు అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్, ఇక్కడ 10 ఆర్టికల్స్ 10 రూపీస్ అనుకున్నాం మనం ఫస్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆబ్జెక్ట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ 10 రూపీస్. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్కి ఆన్సర్లో ఓన్లీ మనకి సెల్లింగ్ ప్రైస్ 8 ఆబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి 8 ఆబ్జెక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 8 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఎంత ఇంక్రీజ్ ఉంది? 2 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో 2 రూపీస్ ప్రాఫిట్, నెంబర్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 8 రూపీస్ 8 ఆబ్జెక్ట్స్కు ఇంటూ 100. 2 1 2 4 క్యాన్సల్, 4 1 425 క్యాన్సల్. మరొకసారి చూడండి, ఇక్కడ వస్తువుల యొక్క రేట్లు ఇవ్వలేదు. 10 వస్తువులు కొన్న వేలకు 8 వస్తువులు అమ్మకం వేలకు సమానం. సో 10 ఆర్టికల్స్, ఒక్క ఆర్టికల్ 1 రూపీ అనుకోండి. సో 10 ఆర్టికల్స్కి ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమిచ్చిండు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్ కూడా సేమ్ 10 రూపీస్. 8 ఆర్టికల్స్కి 10 రూపీస్. ఇప్పుడు 8 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 8 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా ఆర్టికల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రేట్స్ చూస్తున్నాం. ఇదేం కాస్ట్ ప్రైస్ 8 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏం 10 రూపీస్. ఇంక్రీజ్ ఎంత ఉంది? 2 రూపీస్. అంటే ప్రాఫిట్ 2 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ 8 ఇంటూ 100. మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసుకోవాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఫార్ములా. సో 2 1 2 4 4 1 425 25% is the correct answer. Observe the 115th question. The value of third root of 4096 into third root of 125/64. మరి ఇక్కడ ఈ రెండు నెంబర్స్ ఇచ్చిండు మనకి. ఈ రెండు కూడా సర్డ్స్ 9th క్లాస్ చాప్టర్ నుంచి ఇచ్చిండు. థర్డ్ రూట్ ఆఫ్ 4096. మరి దీని యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఇంటీజర్ మనకి రేషనల్ నెంబర్ డెసిమల్ నెంబర్ లేదు కాబట్టి ఇంటీజర్ అంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. మరి 4900 అయితే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అయినప్పుడు దీని యొక్క నెంబర్ తెలుసుకోవడానికి మనకి క్యూబ్ రూట్ వాల్యూ తెలుసుకోవాలంటే మనకి ఈజీ ఫార్ములా ఉంది. రైట్ నుంచి లెఫ్ట్కు 3 డిజిట్స్ ఆఫ్టర్ డివైడ్ చేస్తున్నాం. 096. 4 అనేది చూసినట్టయితే 1 క్యూబ్కు 2 క్యూబ్కి మధ్యలో ఉంటుంది. 1కు 8కి మధ్యలో ఉంది కాబట్టి 1 క్యూబ్ 2 క్యూబ్ మధ్యలో ఉంటుంది కాబట్టి దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇది 1 అవుతుంది ఆన్సర్. ఇది క్యూబిక్ నెంబర్ లోపల 6 ఎప్పుడు వస్తుంది అంటే 1's ప్లేస్లో 6 ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి 16 ఈజ్ ద ఆన్సర్ దీనికి. 125కి క్యూబ్ రూట్ 5, 64కి క్యూబ్ రూట్ 4. 4 1 4 5 క్యాన్సల్, 5 5 4 4 క్యాన్సల్, 4 5 20. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -5/7 టు గెట్ -1. ద నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనేది ముందు రాసుకుంటాం. సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ని x అనుకుందాం. సబ్ట్రాక్టింగ్ కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు గెట్ -1. ఇప్పుడు -x అనేది రైట్ సైడ్ వస్తే +x అవుతుంది. -1 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది. -5/7 +1 ఈజ్ ఈక్వల్ టు x. సో డినామినేటర్ 1 అనుకున్నట్టయితే సో అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి -5 1 5, 7 1 7, బట్ డినామినేటర్స్ ప్రోడక్ట్ 7 1 7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/7. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. ఇఫ్ x4y2z is the 5-digit number exactly divisible by 9, then the least value of x plus y plus z. ఇది 5 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడినట్టయితే ఈ విలువ ఎంత అని అడిగిండు. 9 చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్యల ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం 9 మల్టిపుల్ కావాలి, 9 యొక్క గుణిజం కావాలను. మరి ఇప్పుడు చూసినట్టయితే x ప్లస్ y 4 ప్లస్ y ప్లస్ 2 ప్లస్ z సమ్ చేసినట్టయితే 6 ప్లస్ x ప్లస్ y ప్లస్ z. మరి 6 తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ 9 మల్టిపుల్ ఏమవుతుంది? 9 అవుతుంది. మరి 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 కావాలి లీస్ట్ నెంబర్. కాబట్టి ఈ ప్రొడక్ట్ ఈ మూడిటి యొక్క మొత్తం ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ చెక్ చేస్తాం. 6 + 3 9, 6 + 4 10, 6 + 5 11, 6 + 6 12. ఇదేది కూడా కాదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ద జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7 and the first 3 quotients of by the division method are 1 2 3. then the numbers are 2 సంఖ్యల గాసాక 7,
ఆ గాసాకను భాగాహార పద్ధతిలో కనుగొనడంలో లభించినటువంటి మొదటి 3 భాగఫలాలు 1, 2, 3 అయినట్లయితే ఆ సంఖ్యలు ఏంటి అని అడిగిండు. సో ఇందులో గమనించినట్టయితే మనము ఇది డివిజన్ మెథడ్లో ఇచ్చిండు. దీన్ని తెలుసుకోవడానికి యూక్లిడ్ డివిజన్ మెథడ్ లోపల మనము స్టెప్స్ నేర్చుకుంటాం. ఆ స్టెప్స్ ప్రకారం ఫాలో అవుతాం. ఇక్కడ ఏంది మనకి అంటే ఏ అనేటువంటి బిగ్ నెంబర్ను బీతో డివైడ్ చేస్తే వచ్చేటటువంటిది కోషియంట్ క్యూ అనుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఇది ఫార్ములా. అంటే ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్యతో భాగించినప్పుడు వాటి మధ్య సంబంధం విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇందులో కూడా 1, 2, 3 కోషియంట్స్ ఇచ్చిండు. లాస్ట్ ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చిండు. సో 3 ఇచ్చిండు కాబట్టి అలాగే మనకి గాసాక్ ఎంత ఇచ్చిండు? 7. గాసాక్ అంటే డివైజర్. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి 7 ఇంటూ 3 ప్లస్ 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది డివైజర్ అవుతుంది, ఇది కోషియంట్ అవుతుంది. సో 7 3 21 ప్లస్ 0 21 అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వచ్చే వరకు మరి 21 అనేది ఇక్కడ డివైజర్ అవుతుంది. అలాగే భాగఫలం కోషియంట్ 2 ఉంది. ఇక్కడ లాస్ట్ స్టెప్లో డివైజర్ అనేది బిఫోర్ స్టెప్లో రిమైండర్ అవుతుంది. సో 21 2 42, 42 ప్లస్ 7 49. నెక్స్ట్ మూడో స్టెప్కి వచ్చే వరకు ఈ 49 అనేది డివైజర్ అవుతుంది. 49 ఇంటూ ఫస్ట్ కోషియంట్ వచ్చేసి 1 ప్లస్ 21. సో 49 1 49, 49 ప్లస్ 21 50 70. సో 70 ఈజ్ ద ఏ, బి ఈజ్ ద 49. సో 70 49 ఆప్షన్స్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లాస్ట్ స్టెప్ నుంచి వచ్చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇఫ్ ద 69.5 ఈజ్ ద మీన్ ఆఫ్ 72, 70, x, 62, 50, 71, 90, 64, 58 అండ్ 82, దెన్ ద వాల్యూ ఆఫ్ x. మరి ఇచ్చినటువంటి దానిలో కూడా మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. వాటి యొక్క మీన్ వచ్చేసి 69.5 ఇచ్చిండు. మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇందులో ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, రిమైనింగ్ ఆర్ కాన్స్టెంట్స్ నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉంది. సో మీన్ 69.5 ఇచ్చిండు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని యాడ్ చేద్దాం. 72 ప్లస్ 70 142 అవుతుంది. 62 ప్లస్ 50 112 అవుతుంది. 71 ప్లస్ 90 161 అవుతుంది. అలాగే 64 ప్లస్ 58 122 అవుతుంది. అలాగే 82. సో యాడ్ చేస్తే 5 9 10 16 20 21 అలాగే 4 6. సో 619 ప్లస్ ఎక్స్. 10 డివైడ్ చేస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేసి 695 అలాగే ఈజ్ ఈక్వల్ టు 619 ప్లస్ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేద్దాం. 6 8లో 1 మైనస్ చేసి 7 76. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, వచ్చినటువంటి మనం అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసేటప్పుడు సపరేట్ యాడ్ చేసుకుని మరి 619 వచ్చింది. అలాగే 1 వేరియబుల్ ఉంది కాబట్టి 619 ప్లస్ ఎక్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10, మీన్ 69.5. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 695 అవుతుంది. 619 ప్లస్ ఎక్స్. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్టయితే మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 76. ఎక్స్ ఈజ్ 76 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ఏ షూటింగ్ కాంపిటీషన్ ద స్కోర్స్ ఆఫ్ కాంపిటీషన్స్ వర్ గివెన్ ఇన్ ద టేబుల్, దెన్ ద మోడల్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీషన్. షూటింగ్ పోటీలో సాధించినటువంటి స్కోర్ వివరాలు కింది పట్టికలు ఇవ్వబడినాయి. అయినా పోటీలో బహుళక స్కోర్ ఎంత? సో బహుళకం అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా ఏ రాశి అయితే ఎక్కువ సార్లు వస్తుందో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్. ఎక్కువ సార్లు వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అదే మోడ్ అవుతుంది. మరొకసారి షాట్ల సంఖ్య స్కోరు 0 ఉన్నటువంటి 0, 1కి 3, 2కి 6, 3కి 4, 4కి 7, 5కి 5. సో ఇందులో ఏ అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు వచ్చింది? సో 7 టైమ్స్ వచ్చింది. ఏది? 4. కాబట్టి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 7 అనేది కాదు, 7 టైమ్స్ వచ్చినటువంటిది 4. స్కోర్ 4 అనేది 7 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఈజ్ ద మోడ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా సెకండ్ పార్ట్లో కూడా రిమైనింగ్ 10 క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.